అండి, అందరికీ నమస్కారం. మా స్వాతి స్విచ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో కైలాస్ మానస సరోవర్ యాత్రలో మొదటి భాగం. నేను ఎంతో కాలంగా ఈ కైలాస్ మానస సరోవర్ యాత్ర చేయాలని ఎదురు చూస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఈ సంవత్సరం మేము శ్రీ గణపతి స్వామి గురువు గారి ఆశీర్వాదంతో కూడా మేము మొత్తం 150 మంది వరకు హైదరాబాద్ నుండి ఈ యాత్రలో పాల్గొన్నాము. గురువుగారితో ప్రయాణం 16 రోజులు ఎంతో సుఖంగా, శ్రమ లేకుండా, చాలా ఆనందంగా ఈ యాత్ర అంతా తిరిగి క్షేమంగా వచ్చాము. మేము కాట్మండ్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే రాడిసన్ హోటల్ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని బస్సుల్లో హోటల్కి తీసుకువెళ్ళారు. చేరుకున్న తర్వాత మాకు రూమ్స్ ఇచ్చారు. ఆ రోజుకి మేము మొత్తం రెస్ట్ తీసుకొని తర్వాత రోజు పశుపతినాథ్ ఆలయానికి బయలుదేరాము. నేపాల్ రాజధాని కాఠ్మండు ఈశాన్యంలో భాగమతి నది ఒడ్డున ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం ఉంది. అదే పశుపతినాథ్ దేవాలయం. ప్రపంచ ప్రసిద్ధి శైవ క్షేత్రాల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక్కడ పశుపతి అనే రూపంలో శివుడు ప్రధాన దైవంగా పూజలు అందుకుంటూ ఉంటాడు. భారతదేశం, నేపాల్ నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు వస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున వేల సంఖ్యలో భక్తులు శివ దర్శనం కోసం ఇక్కడికి తరలి వస్తారు. అయితే ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారికి ప్రవేశం లేదు. ఇక్కడ ఉన్న మూల విరాట్ స్వామిని కేవలం 4 అర్చకులు మాత్రమే స్పృశించగలరు. ఈ అర్చకులందరూ దక్షిణ భారతదేశం నుంచి నియమించబడతారు. ఇది శంకరాచార్యులు సాంప్రదాయానికి అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. సాలగ్రామాలు, స్ఫటిక శివలింగాలు, స్ఫటిక మాలలు, ఒరిజినల్ రుద్రాక్షలు, ఇంకా అనేక ఇతర వస్తువులు ఇక్కడ అమ్ముతారు. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు అక్కడ గండకీ నదిలో దొరికే అతి పవిత్రమైన సాలగ్రామాలన్నీ ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర కూడా మనకు దొరుకుతాయి. మా పశుపతినాథ్ టెంపుల్ దర్శనంకి వచ్చాము. చాలా మహిమ కలిగిన స్వామివారు, సజ్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖంతో స్వామివారు ఉంటారు. ఇక్కడ స్వామివారు 2గా విడదీశారు. స్వామివారి యొక్క ముఖ భాగము పశుపతినాథ్ టెంపుల్, అంటే స్వామివారి యొక్క వెనక భాగం కేదార్నాథ్. ఈ బద్రీనాథ్ కేదార్నాథ్ పశుపతినాథ్ 2 కలిపితేనే మనకి ఒక జ్యోతిర్లింగ కింద లెక్క ఉంటుంది. ఇక్కడ నదిలో స్వామివారు ఉంటారు. అలానే ఇక్కడ చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ ఉన్మిత భైరవుడు స్వామివారికి, కాలభైరవుడు, అలా ఉన్మిత భైరవుడు వీరు స్వామివారి దగ్గర ఉంటారు. అవి చూసుకుని మనం భాగమతి నది ఒడ్డుకి వెళదాం పదండి. భాగమతి నది ఒడ్డున కాశీలో జరిగినట్లే పిండ ప్రదానాలు, శవ దహనాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం వేళ భాగమతి నదికి హారతి కూడా ఇస్తారు. అది చూసుకొని ముందుకు వెళ్ళగానే మనకి పశుపతినాథ స్వామి ఆలయం వెనక భాగం కనిపిస్తుంది.
అయ్యో అసలు బస్సు గుహేశ్వరి ఆలయం. ఇది నేపాల్లోని ఖాట్మండ్లో ఉన్న పవిత్రమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం నేపాల్లో ప్రసిద్ధ శక్తిపీఠంగా విలసిల్లుతుంది. ఇది పశుపతినాథ్ ఆలయానికి తూర్పున 1 కిలోమీటర్ దూరంలో బాగ్మతి నది ఒడ్డున దక్షిణాన ఉన్నది. ఈ ఆలయాన్ని పశుపతినాథ్ ఆలయానికి శక్తిపీఠంగా నమ్ముతారు. ఇది హిందువులకు, ముఖ్యంగా తాంత్రిక ఆరాధకులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశం. 17వ శతాబ్దంలో రాజు ప్రతాప్ మల్ల ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ దేవతను గుహే కలి అని కూడా పిలుస్తారు. తర్వాత భోజనాలు చేసి మేము బుధనీలకంఠ్ ఆలయంగా పిలువబడే శ్రీ విష్ణుమూర్తి స్వరూపమైన జలనారాయణ దర్శనానికి బయలుదేరాము. బుద్ధ నీలకంఠ ఆలయం. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. నేపాల్ రాజధాని కాఠ్మండ్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది నారాయణ క్షేత్రమే. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలిరంగు విగ్రహం. ఈ పేరు మీదే ఆ ఊరి పేరు అలా స్థిరపడిపోయింది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుమారు 5 అడుగులు పొడుగున్న అతి భారీ విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇంత భారీ విగ్రహం నీటి మీద తేలడం అంటే స్వామి మహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు. నారాయణుని చూసేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులతో ఈ క్షేత్రం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అక్కడ పోయినసారి మేమందరం తర్వాత రోజు ముక్తినాథ్ వెళ్ళడానికి బయలుదేరాము. ముక్తినాథ్ నుంచి అటే మానస సరోవర్ కూడా బయలుదేరి వెళ్తున్నాము. దీనికి సంబంధించిన విషయాలన్నీ, వివరాలన్నీ, జాగ్రత్తలు అన్నీ కూడా గురువుగారు మాకు అందరికీ చెప్తున్నారు. మనకి ముఖ్యమైన యాత్ర ఈరోజే ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో అందరం కలిసికట్టుగానే వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా ఎక్కడ విడిగా వెళ్ళటానికి వీలు లేదు. ఒక్కరు ఎక్కడ మిస్ అయినా
అందరికీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరం ఒకే లైన్, ప్రతి బస్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎవరికైతే అలాట్ చేస్తున్నారో హెడ్స్, వారు మాత్రమే ఆ బస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎవరు మిస్ అయినా వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది. 8 వెహికల్స్కి 8 కెప్టెన్స్ మీరే నిర్ణయించుకోండి. అదేవిధంగా ఈ యాత్రలో మనం వెళ్ళేటప్పుడు మనం ర్యాడ్సన్ బట్టలో ఉన్నాం, కావాల్సినవన్నీ దొరికాయి, ఏం కావాలంటే తిన్నాం పడేసాం అంటే అక్కడ ఇలా ఉండదు. ఎందుకంటే చైనా బోర్డర్ దాటిన దగ్గర నుంచి కూడా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది టిబెట్లో. ఎందుకంటే చైనా వాడు మన మాటలేమి విండు. కోర్స్ ఉంటుంది, బట్ మన కుక్స్ ఉంటారు, వాళ్ళు వీలైనంత వరకు ఆ చలిలో వంట చేసి పెడుతూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా వాటిని తింటూ ఉండాలి. ఎక్కడ కూడా ఫొటోస్ కూడా తీయకూడదు. పోలీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోటో తీసి వాళ్ళు కేసు బుక్ చేస్తారు, లోన్ వేసేస్తారు. కాబట్టి చైనా పోలీసు ఉండే దగ్గర ఎక్కడ వాళ్ళ చెక్ పోస్టులు ఎక్కడ కూడా ఫొటోస్ ఏ ఒక్కరు కూడా ఆతురుగా తీస్తామంటే మాత్రం వాళ్ళు తీసుకుపోతారు. మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పినా 3 months వరకు లోన్ పడేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అట్లానే నేచురల్ కాల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. పోలీసు వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు, ఎనర్జీ లాస్ అవుతుంది. ఈ యాత్రలో ఎక్కువగా లిక్విడ్స్ తాగాలి. మీకు కావాల్సిన వాటర్ ఇస్తారు, ఎక్కువగా లిక్విడ్స్ తాగుతూ ఉండాలి. ఎందుకంటే అది మనకు ఆక్సిజన్ లోన డెవలప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి లిక్విడ్స్ చాలామంది ఎక్కువగా తాగండి. తర్వాత నువ్వు బయట ఫుడ్ ఏది కూడా తినవద్దు. బయట ఫుడ్ ఏది కూడా తినకూడదు, గుర్తుపెట్టుకోండి. బయట చాయ్ కూడా తాగకూడదు. మన వాళ్ళే చాయ్, కాఫీ, బోర్నట్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా స్వామీజీ నాలెడ్జ్కి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎటువంటి ఆరోగ్య సమస్యను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా స్వామీజీకి చెప్పాలి. ఐఆమ్ రెడీ టు టేక్ యువర్ రిస్క్. అర్థమైందా? ఇంకా మనందరూ కూడా అందువేళ ముద్రనాథ్ వెళ్ళేటప్పుడు మనోకామన ఈరోజు సాటర్డే చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే సాటర్డే నేపాల్లో హాలిడే, పబ్లిక్ హాలిడే కాబట్టి రష్ ఉంటుంది. అందరు కూడా ఒకే లైన్లో వెళ్ళి ఆ కేబుల్ దీని మీద వెళ్ళి ఆ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి అక్కడ లంచ్ చేసి టువర్డ్స్ పోఖ్రాకి వెళ్ళాలి. ఈరోజు రాత్రి పోఖ్రాలో హాల్ట్ చేసి రేపు మార్నింగ్ బై 5 o'clock, మార్నింగ్ 5 o'clock గెట్ రెడీ. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్పేది లేదు. మార్నింగ్ 5 o'clock గెట్ రెడీ. మన లగేజెస్ ఉంచేయండి, పెద్ద బ్యాగ్. మీకు కావాల్సిన చిన్న చిన్న ఆ టూత్ పేస్ట్లు, బ్రష్లు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకోండి, బాగుంటుంది క్యాబిన్ లగేజ్లో. ఇంకా కొంతమంది అమౌంట్స్ పే చేయట్లేదు, దయచేసి పే చేయండి, లేకుంటే వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు. మీ కమ్ ఫార్వర్డ్ అండ్ పే టు సంతోష్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి కంప్లీట్ చేసి మేము రావాలి. మీ బస్సుల ముందు వెళ్తాయి, తర్వాత వాళ్ళకి అంతా పేమెంట్ చేసి మేము వస్తాము. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లీడ్ చేయండి, అందరూ కోఆపరేట్ చేయండి. ఎవరికైనా కష్టం ఉంటే నాకు చెప్పండి. ఏ విధమైన కష్టం ఉన్నా సరే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. పబ్లిక్లో చెప్పలేకపోతే నాతో సీక్రెట్గా వచ్చి చెప్పండి. అర్థమైందా? గెట్ రెడీ ఫర్ గ్రూప్ ఫోటో. జై శ్రీరామ్, జై శంభో. ఓం నమ శంభూ శంకర. ఓం నమ శివాయ. మేము చాలా రోజుల నుంచి మానస సరోవర్ యాత్ర కొరకు ప్లాన్ చేస్తున్నాం. గత 7-8 సంవత్సరాల గురించి ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వచ్చి 5 సంవత్సరాలు చైనా ప్రభుత్వం ఆపేయడం జరిగింది. పోయిన సంవత్సరం అంటే 2024లో కూడా చైనా ప్రభుత్వం పర్మనెంట్ ఇచ్చినట్లే ఇచ్చింది.
తర్వాత క్యాన్సిల్ చేయడం మూలాన సగం దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోవడం జరిగింది. ఈసారి ఈ గణపతి స్వామి గురువుగారి ఆధ్వర్యంలో మరి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మా యాత్ర సఫలీకృతం కావడానికి ఆ సర్వేశ్వరుడు మాకు ఆశీర్వదిస్తాడని, మా గురువుగారు మా ఎంబడి ఉన్నాడని మేము ప్రయత్నాలు చేసుకుంటూ మరి తప్పకుండా మాకు విశ్వాసంతో ఈ యాత్ర పూర్తి చేసి తిరిగి మా స్వస్థలాలకు పోతామనే విశ్వాసంతో మేము సాగుతూ ఉన్నాం. మేమే కాకుండా మాతో పాటు గురుగారి తరపు నుంచి 140 మంది యాత్రికులను ప్రయాణం చేస్తున్నాం. మరి నా పేరు వీరమణి. ఇంతకుముందు వచ్చాము. ఫస్ట్ టైం వస్తే మాకు మానసరోవరం దర్శనం జరగలేదు. మిగతా అన్నీ చూసుకొని వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మానసరోవరంకి వచ్చేసింది పాస్, వెళ్ళిపోతాము. ఇప్పుడు ముక్తినాథ్ వెళ్తున్నాము. చెప్తారా ఇంకానే ఉన్నా? చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత తొందరగా అసలు అనుకోలేము. అసలు ఇట్లా ఎంత ఫాస్ట్ గా ఉంటది అరేంజ్మెంట్ అని అందాలు చూస్తాం. అసలు ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉందో అసలు. నేపాల్ దేశంలో కాఠ్మండు నగరానికి పశ్చిమాన 105 కిలోమీటర్ల దూరాన సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తున ఉన్నది ఈ మనోకామన దేవాలయం. ఈ అమ్మవారిని పార్వతీదేవి రూపమైన భగవతీదేవిగా పూజిస్తారు. మనకామన అనే పేరు 2 పదాల నుండి వచ్చింది. మన అంటే హృదయం, కామన అంటే కోరిక. భగవతీదేవి వారి కోరికలను తీర్చడం ద్వారా తన మందిరానికి తీర్థయాత్రకు వచ్చిన వారికి ప్రతిఫలం ఇస్తుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. కుమారుల కోసం ప్రార్థించే నూతన వధూవరులకు ఆమె ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉండడం వలన చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. చుట్టూ పచ్చటి ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కనే ప్రవహించే నది చూడడానికి 2 కళ్ళు సరిపోవు. దేవోదయ అనేది అక్కడ వెనకాల గుడ్ మార్నింగ్. గుప్తేశ్వర్ మహాదేవ్ అంటే నేపాల్లో దాచిన దేవుడు అని అర్థం. చరిత్ర ప్రకారం ఇది 16వ శతాబ్దం నాటిది. ఈ గుప్తేశ్వర్ గుహలోకి వెళ్ళగానే దాని గుండా ప్రవహించే నీరు డేవిస్ జలపాతం కనిపిస్తుంది. నేపాల్లోని ఈ గుహ
సముద్ర మట్టానికి 772 మీటర్లు దిగువన ఉంటుంది. ఇది నేపాల్లోని అతిపెద్ద గుహ చెప్పబడుతుంది.
నేపాల్లోని వారాహి అమ్మవారిని తల్ బారాహి అనే పేరుతో పిలుస్తారు. ఇది పోఖ్రాలోని ఫేవా సరస్సు ఒడ్డున 2 అంతస్తులు పగోడా టెంపుల్. దుర్గామాత అవతారమైన వారాహిదేవిని పూజించడానికి హిందువులు, బౌద్ధులు అందరూ భక్తులు వస్తారు. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో 4 కిలోమీటర్ల పొడవున ఈ నది ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తీరిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.